వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. నేను షాహిదా. మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా? అయితే మీ ఖాతాను ఓసారి చెక్ చేసుకోండి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1,75,00,000 మంది ఇన్స్టా యూజర్ల డేటా లీక్ అయింది. అందులో అధిక శాతం ఇండియన్లే ఉన్నారట. సో మీ ఖాతాను వెంటనే మరోసారి జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. లీక్ అయిన డేటా ఇప్పటికే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి చేరినట్లు సమాచారం. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ సంస్థ మాల్వేర్ బైట్స్ నివేదిక ప్రకారం లీక్ అయిన డేటాలో యూజర్ నేమ్, ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి వంటి విషయాలు ఉన్నాయి. ఈ డేటాను డార్క్ వెబ్లో విక్రయిస్తున్నారని, ఇది ఫిషింగ్ లేదా అకౌంట్ హ్యాకింగ్ వంటి చర్యలకు ఆస్కారం కలిగిస్తుందన్నారు. అనంతరం యూజర్లకు బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. 2024లో భద్రతా ఉల్లంఘనల కారణంగా డేటా లీక్ అయినట్లు తెలిసింది. 2024లో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనే యాప్కు సంబంధించిన డేటా ఆధారంగా సైబర్ నేరస్తులు ఈ డేటా తస్కరించినట్లు సమాచారం. ఈ డేటాతో సైబర్ నేరగాళ్లు వినియోగదారులకు హాని కలిగిస్తారని, అందులో భారత్కు చెందిన వారే అధికంగా ఉండడంతో మనకు ఆ సెగలు తప్పవని భారత్కు చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్టాటిస్టా ప్రకారం అక్టోబర్ 2025 నాటికి భారతదేశంలో ఇన్స్టాగ్రామ్ అత్యధికంగా 480 మిలియన్ల మంది వినియోగదారులకు చేరుకుంది. ఫేస్బుక్, వాట్సాప్ కూడా ఇక్కడ 500 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్నాయి. ఇది మెటాకు సంబంధించి అతి పెద్ద మార్కెట్. తాజాగా జరిగిన ఈ లీక్ కేవలం ఇన్స్టాగ్రామ్కు మాత్రమే పరిమితం కాదు. లీక్ అయిన ఆధారాలు ఉపయోగించి హ్యాకర్లు ఫిషింగ్కు పాల్పడి నకిలీ ఈమెయిల్స్ లేదా సందేశాలను పంపి తద్వారా వారు వినియోగదారుల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఖాతా టేక్ ఓవర్ చేసి మీ ఖాతాను హైజాక్ చేయవచ్చు. క్రెడెన్షియల్ స్టఫింగ్ ద్వారా మీరు మరో చోట అదే పాస్వర్డ్ను వినియోగిస్తే, ఉదాహరణకు ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ లేదా బ్యాంక్, హ్యాకర్స్ అక్కడికి కూడా చేరుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను మీరు ఎలా సంరక్షించుకోవచ్చో సెట్టింగ్స్లను తెరిచి మీరు లాగిన్ చేసిన చోటుకి వెళ్ళండి. మీకు తెలియని సబ్జెక్ట్ ఏదైనా కనిపిస్తే వెంటనే దాన్ని తొలగించండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేయాలని నిర్ధారించుకోండి. మీ పాస్వర్డ్ను ఎప్పటికప్పుడు మార్చండి.